నల్గొండ జిల్లా దేవరకొండ మండలం తాటికోలు గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయుడు కొంతమంది టీచర్ల వ్యవహార శైలి అనేక విమర్శలకు తావిస్తోంది. విద్యార్థుల వద్ద డబ్బులు వసూలు చేయడంతో పాటు సమయపాలన పాటించని కొందరు ఉపాధ్యాయులను మందలించి గాడిలో పెట్టాల్సిన ప్రధాన ఉపాధ్యాయుడే వారికి వత్తాసు పలుకుతూ వెనకేసుకొస్తున్నాడనే చర్చ జోరుగా కొనసాగుతోంది. ప్రధాన ఉపాధ్యాయుడు గంగాధర్ చేస్తున్న పనుల పట్ల గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాఠశాలకు రావాల్సిన సమయంలో కాకుండా వారు ఇష్టం వచ్చిన సమయంలో వస్తున్న ఉపాధ్యాయులను చూసి చూడనట్లుగా వదిలిస్తున్నారని మండిపడుతున్నారు. వీరి తీరుతో తమ పిల్లలు చదువుల్లో వెనకబడుతున్నారని తల్లిదండ్రులు చెబుతున్నారు. అలాగే పాఠశాలలో వేడుకలు పార్టీ పెడుతున్నామని విద్యార్థుల దగ్గర 36,000 రూపాయలకు పైగా గంగాధర్ డబ్బులను వసూలు చేసిన డబ్బులను పూర్తిగా వెనకేసుకున్నాడని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. విహారయాత్ర పేరుతో ప్రతి విద్యార్థి నుంచి 2,500 రూపాయలు వసూలు చేసి అందులో గట్టిగానే చేతివాటం చూపించాడనే అపవాదు కూడా ఉంది. అయితే ఇదే విషయంపై హెడ్ మాస్టర్ గంగాధర్ను వివరణ అడిగితే తనపై వచ్చిన ఆరోపణలు అవాస్తవమని, కావాలని కొందరు తనపై బురద జల్లే ప్రయత్నాలు చేస్తున్నారని చెబుతున్నాడు. తప్పు చేయని తాను ఎవరికీ భయపడే ప్రసక్తి లేదని చెప్పుకొస్తున్నాడు. శాలరీ బిల్ గురించి ఒకసారి పంపిస్తున్నామని, ఒక శాలరీ విషయం వెళ్ళేది మంత్లీ ఒకటి, తర్వాత ఒకసారి బుక్స్కి వెళ్ళవలసి వస్తుంది, ఒకసారి యూనిఫామ్కి వెళ్ళవలసి వస్తుంది. గడప వెళ్ళి మనకు రావడం జరుగుతుంది. కానీ అడిషనల్ వర్క్ చేస్తున్నాడు, బిఫోర్ స్కూల్ అవర్స్, ఆఫ్టర్ స్కూల్ అవర్స్ చేస్తున్నాడు. దీనికి ఇలాంటిది మేము అస్సలు ఊహించలేదు. ఈ అలిగేషన్ మాత్రం ఇబ్బందికరంగా ఉంది నాకైతే. అదొకటి. రెండో విషయము స్కూల్ గ్రాంట్ అంటే, స్కూల్ గ్రాంట్లో ఇప్పుడు నేను వచ్చి దాదాపు 8 ఇస్తాను ఇప్పుడు కాబట్టి. ఇప్పటి నుంచి ఎక్కడ కూడా మేము మిస్యూజ్ చేయలేదు. మీకు కావాలంటే మీరు ఎవరైనా పిలిపించుకొని ఎంక్వైరీ చేసుకోవచ్చు. 6 ఏళ్ళకి వెళ్ళి లెక్కలు ఉన్నవి చూసుకోవచ్చు. ఇప్పటికైనా మేము భయపడేది వెళ్ళలేదు. మీకు క్లియర్గా ఉన్నాయి లెక్కలన్నీ కూడా. స్కూల్ గ్రాంట్ మిస్యూజ్ ఎక్కడ కాలేదు. ఎవరో మీకు చెప్పినారు కానీ తీసుకొని చూపించండి, నేను చూపిస్తాను. ఎక్కడ జరగలేదు, దాంట్లో డౌట్ ఏం లేదు సార్, భయపడేది ఏం లేదు. తర్వాత ఒకటి, ఇంకా వీడుకోలు పార్టీ అన్నప్పుడు పిల్లలే ఇష్టపడ్డారు. ఆల్రెడీ పార్టీ వద్దు అనుకున్నాం మేము. పిల్లల కోరిక మేరకు వాళ్ళ పేరెంట్స్ కూడా లాస్ట్ మూమెంట్లో పోనీలే అంటే వచ్చినారు. వాళ్ళే అడిగినారు, ఇంతైతే చెప్పారు. వాళ్ళ పిల్లలు కూడా 5 పిల్లలు ఉన్నారు, ఉండి చూసుకున్నారు, చేసుకున్నారు. కాబట్టి అక్కడ కూడా ఏం జరిగింది ఏం లేదు. దాంతోపాటు ఖర్చులు ఎక్కడికి రాసినాము, ఆడికాడి సరిపోయింది. తర్వాత ఇంకో టూర్ వెళ్ళినాం. టూర్ వెళ్ళినప్పుడు ఆ టూర్ డబ్బుల కంటే ఎక్కువనే ఖర్చు అయింది. ఎందుకంటే ఒకసారి బయటికి వెళ్ళినప్పుడు మనకు అనుకున్న దానికంటే ఎక్కువ ఖర్చు వస్తుంది. అనుకోని ఖర్చులు ట్రాన్స్పోర్ట్ రావడం వల్ల ఆ బొరగొల కాల్చి తిన్నప్పుడు మిల్స్ కూడా ఇబ్బంది అయ్యి బయట హోటల్ తిని మాకే అడిషనల్ ఖర్చు అయింది. కానీ ఒక పైసలు తినలేదు. పిల్లల పైసలు తినేంత దౌర్భాగ్యస్తులు మాత్రం మేము లేము.